హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాహినీస్ కిచెన్. ఈరోజు మనము వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాయసం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్గా ఒక గిన్నెలోకి కొంచెం బెల్లం తీసుకోండి. తర్వాత కొన్ని వాటర్ వేసి దాన్ని బాగా మరిగించండి. అందులోకి కొంచెం గోధుమ పిండిని యాడ్ చేయండి. తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసి దాన్ని బాగా మగ్గనివ్వండి. అది మగ్గాక మనం చేసుకున్న గోధుమ పిండితోని మనం ఇష్టమున్న షేప్లో చేసుకోవచ్చు. అవి తీసుకొని అందులో వేసేసేయండి. అటు ఇటు బాగా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో. అవి బాగా మరగాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా మరగాలి. తర్వాత దాంట్లోకి పాలు పోయాలి. సరిపడా పాలు పోయాలి. పక్కన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో మనం కావలసిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి దాంట్లో వేయాలి. స్టవ్ ఆఫ్ చేసి మనకు రుచికి సరిపడా బెల్లం వేసుకొని కలపాలి. ఎంతో టేస్టీ అయిన పాయసం రెడీ. Thanks for watching.